మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా లోపలికి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఇవ్వడం లేక బయటకు వచ్చి మళ్ళీ మీరు ఒక సపరేట్ పార్టీ లేదు. నేను కాన్సెప్ట్ అదే పెట్టుకొని వచ్చింది. నేను పొలిటిక్స్ అంటే ఇలా ఉంది, ఏమి ఇది బిజినెస్ లాగా అయిపోయింది, డబ్బులు ఎక్కువ పెట్టేది, డబ్బులు స్పెండ్ చేసేది, విన్ అయ్యేది, తర్వాత ఏం బిజినెస్ మీరు ఎక్కువ అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ కరప్షన్ లేకుండా ఒక సొసైటీని ఎక్స్పెక్ట్ చేసేది కష్టము. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి ఇప్పుడు ఒక 50 crores 100 crores ఒక్కొక్క పోస్ట్ కి ఖర్చు పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, అది మళ్ళీ ఎలా రికవర్ అవుతుంది, ఇదన్నీ థింక్ చేసి నేను వద్దు ఈ పాలిటిక్స్ ని కొంచెం చేంజ్ చేయాలని. అదొక ఐన్స్టైన్ ఒకటి ఇది ఉంది కదా, ట్రయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఎ డిఫరెంట్ రిజల్ట్ ఈస్ ఎ ఫూలిష్నెస్. ఏమంటే చాలా మంది ట్రై చేస్తారు, వాళ్ళందరూ ఇది కాదు ఏమో చేంజ్ తీసుకొని రావాలని వస్తారు, తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటారు. బట్ ఆ గెలిచే ప్రాసెస్ ఉంది కదా, అది మిమ్మల్ని ఆ రాజకీయం సిస్టమ్ అలా కంట్రోల్ చేసేస్తుంది. మళ్ళీ యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి డాన్స్ ఆడతారు, అలా అయిపోతుంది. నేను ఎలాగారా అది చేంజ్ చేయాలి, మళ్ళీ అలా ఉంటే నేను ఏదో పార్టీ జాయిన్ అయిపోవచ్చు, నేనే ఎందుకు పార్టీ చేయాలి. తర్వాత నేను ఒక పార్టీ చేసి అదే కాన్సెప్ట్ లో నేను చేస్తే అక్కడే ఎంతమంది ఉన్నా నేనెందుకు. నేను అందుకే దీనికి స్టిక్ ఆన్ అయ్యాను. ఇది 10 years తర్వాత 15 years 20 years పర్వాలేదు, బట్ అట్లీస్ట్ ఈ మెసేజ్ వెళ్ళాలి. డెమోక్రసీ, రియల్ డెమోక్రసీ ఏమంటే ఇక్కడ ఒక శాలరీ కోసం వర్క్ చేయాలి. ఇప్పుడు శాలరీ ఉంది, ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ శాలరీస్ ఉంది. ఆ శాలరీ కోసం వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేసి ఒక ఇలాంటి ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దాంట్లో, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇదన్నీ రావాలి. రైట్ టు రీకాల్ రావాలి జనాలకి. ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే అది చెప్పకూడదు, ఆ మేనిఫెస్టో కోర్టులో రిజిస్టర్ చేయాలి. అది చేయలేకపోతే రైట్ టు రీకాల్, రైట్స్ సిటిజన్స్ రావాలి. ఇదన్నీ పెట్టుకొని చేశాను, ఆ కాన్సెప్ట్ లో చేశాను. ఓకే, మరి ఎందుకు మీరు రాజకీయాల్లోకి ఎక్కువగా ముందుకు వెళ్ళలేదండి? లేదు, రాజకీయ కాదు ఇది. నేను అదే ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ డైరెక్ట్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ బట్ నాట్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, లైక్ మరి ఇప్పుడు మీరు చెప్పింది అంతా లేదు, సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ పార్టీ చూసి ఓటేసేవాళ్ళు, తర్వాత వ్యక్తిని చూసి ఓటేస్తారు. నేను చెప్పేది విషయం చూసి, విచారం చూసి ఓట్ చేయండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత ఉంది, కృష్ణ పరమాత్మ ఉన్నారు, కృష్ణుని పూజిస్తాము. బట్ భగవద్గీతను ఫాలో చేయలేదంటే కృష్ణ పూజ ఏం ప్రయోజనము? అలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు రన్ అయ్యేదే బికాస్ ఆఫ్ సంవిధానం. అవునండి కదా, ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి లేరు, ఒక ఐడియా, ఒక సిస్టమ్ ఉంది, అన్ని రిటర్న్ ఇది ఉంది. అవునండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. అది ఉండి మళ్ళీ పార్టీకి ఎందుకు డబ్బులు, పార్టీకి ఎందుకు లీడర్స్, అది నాకేమో అర్థం కాలేదు. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఉపేంద్ర మీరు గెలవాలి అంటారు. నేను గెలిచేది కాదప్ప, మీరు గెలవాలి. మీరు గెలవాలి అంటే మీరు ఇదన్నీ మీరే చేంజ్ చేయాలి. నేను ఒక 10 మందికి చెప్పొచ్చు, 1 lakh పీపుల్కి చెప్పొచ్చు విత్ మై స్కోప్ ఆఫ్ ఇది. దాన్ని స్ప్రెడ్ చేసేది మళ్ళీ మీరే చేయాలి అని. అందుకే చెప్తానే ఉంటాను, ప్రజాకి అని ఒక యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటే 5 minutes చూడండి. అదే అసలు ఆ మాటే బాగుంది. రాజకీయం కాదు ప్రజాకీయం అన్నది కొత్తగా మీరు ఎంచుకున్నారే, దట్ ఈస్ రియల్లీ గుడ్. అదే నేను ఏమో చేంజ్ చేయాలని పేరు చేంజ్ చేయలేదు, దాంట్లో రియల్ గా ప్రజాకీయం ఉంది. దేర్ ఈస్ ప్రజల కోసమే ఒక పార్టీ ఉండాలి. మళ్ళీ నేను హైకమాండ్, నేను పార్టీ ప్రెసిడెంట్, నేనే సెలక్షన్ ఇస్తాను, నేనే పార్టీ టికెట్ ఇస్తాను, అది లేదు. నేనేం చెప్తా ఉంటే నా పార్టీ ఇది మీది, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ ఏరియాకి ఎవరో ఒక కార్పొరేటర్ కావాలా, మీరు సజెస్ట్ చేసి ఇక్కడ పంపించండి, నేను టికెట్ ఇస్తాను. ఐ బిలీవ్ యూ అండ్ గివ్ టికెట్ అండ్ యూ షుడ్ కంటిన్యూ విత్ దట్. ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి, వాళ్ళు కరెక్ట్ గా చేయలేదంటే మీరు చెప్పాలి, కంప్లైంట్ చేయాలి. యూ షుడ్ ఆస్క్ యాక్చువల్లీ హీ ఈస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ అని. ఆ ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తేనే డెమోక్రసీ. ఎక్కడో ఒక సద్గురు చాలా బాగా చెప్పారు, డెమోక్రసీ ఈజ్ నాట్ యాక్చువల్లీ స్పెక్టేటర్ స్పోర్ట్స్ కాదు, ఇది పార్టిసిపేటరీ స్పోర్ట్స్ ఇది అని. యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ, ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. లేదు నేను ఓటేస్తాను 5 years ఏం చేస్తాను, నేనేం చేసేకవుతుంది, ఏమరా చేసుకో, తర్వాత తిట్టేది, వాళ్ళు ఏం కరెక్ట్ గా చేయటం లేదు, దట్ ఈస్ నాట్ ఏ రైట్. ఇది అవునండి, ఆ చేంజ్లు తీసుకుని అట్లీస్ట్ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ అవని అని చేస్తా ఉంటాను అంతే. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.